రాత్రి 7:30 మీ ఈటీవీలో. డాడీ, తండ్రిని చూడగానే కార్తీక కావేరి కళ్ళల్లో ఎందుకంత సంతోషం? త్వరలో కార్తీక కావేరి కూడా నేనే అమ్మనన్న నిజం తెలుసుకుని నన్ను హక్ చేసుకుని సంతోషపడతారు. తొందరగా ధర్మతేజ గారికి గతం గుర్తుకొస్తే బాగుండు. డాడీ, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం. అవును నాన్న, మీరు లేని వెళితే ప్రతిరోజు ఫీల్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు నేను వచ్చేసాను కదమ్మా, ఇక మిమ్మల్ని వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్ యూ డాడీ. అమ్మా, అన్నయ్య వదినలు మీ దగ్గరకు వచ్చారు. వీళ్లతో పాటు మమ్మల్ని ఎందుకు రమ్మని చెప్పలేదు? ఎనీ రీజన్? రీజన్ ఉంది కావేరి. కొడుకు కోడలంటే అమ్మకి మనకంటే కొంచెం ఎక్కువ ఇష్టం. చూడండి, నేను అలాంటి డిఫరెన్స్ ఎప్పుడైనా చూపించనా? నాకు వాడెంతో మీరు కూడా అంతే. మరెందుకు రమ్మని చెప్పావు? ఇదిగో, అమ్మని బ్లేమ్ చేస్తున్నారేంటి? అమ్మకి ఏం తెలీదు. మేమే సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వెళ్ళాం. మరి రమ్మని అమ్మ చెప్పిందన్నో? అలా చెప్తే మీరు రారని అబద్ధం చెప్పాం. అన్నయ్య, నిన్ను ఆగండి, ఆగండి. మీ అల్లరి చాలు గాని ముందు ఇంట్లోకి వెళ్దాం. పదండి. పదండి. అయ్యగారు, ఆగండి. అందరూ వచ్చేసారా? అయ్యగారికి దిష్టి తీయాలి కదా. ఏం పంకజం, ఎలా ఉన్నావు? కొంచెం చిక్కినట్టున్నావు. మోకాళ్ళ నొప్పులు డాడీ, అందుకే చిక్కింది. పెద్దమ్మాయి గారు, నాకు మోకాళ్ళ నొప్పులేమీ లేవు. అవునా? కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తానంటావు, అంతే కదా? అమ్మగారు, దిష్టిది. పంకజం, నువ్వాగు. గుమ్మడికాయతో దిష్టి తీయమని ఎవరు చెప్పారు నీకు? ఏమైంది ధర్మతేజ గారు? పంకజం చాలా పెద్ద తప్పు చేస్తుంది రాణమ్మా. నేనేం తప్పు చేశాను అయ్యగారు? గుమ్మడికాయతో దిష్టి తీయడం తప్పు కదా?
దిష్టి తీయాలంటే గుమ్మడికాయతోనే తీస్తారయ్యా. మామిడికాయతోనో అరటికాయతోనో దిష్టి తీయరయ్యా. నాతోనే వెటకారమా? అయ్యయ్యో, మీతోనే ఎటకరమా? లేదయ్య గారు. చూడు, ప్రకృతిలో మనం ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నామో అలాగే మిగిలిన జీవరాశులన్నింటికి కూడా అలాంటి స్వేచ్ఛ హక్కు ఉంటుంది. గుమ్మడికాయను కూడా వండి తినాలి తప్ప, అంతేగాని ఇలా దిష్టి తీసి పడేస్తే వేస్ట్ అయిపోతుంది కదా. ఏ చీపురుతోనో ఎర్ర నీళ్లతోనో దిష్టి తీసే పంకజం. అయ్యగారు, మీరిలా మాట్లాడడం విచిత్రంగా ఉంది అయ్యగారు. పంకజం, పంకజం, అయ్యగారు కేరళలో ఆయుర్వేద వైద్యం తీసుకున్నారు కదా, అక్కడ ప్రకృతి, చెట్లు, చేమల గురించి బాగా తెలుసుకున్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కంగారు పడుకు. అవునా అమ్మగారు? సరే అయ్యగారు, ఇక మీదట మీరు చెప్పినట్టే చేస్తాను. ఇప్పటికిలో తీయనివ్వండి. సరే ఏడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, చూసినోళ్ళ దృష్టి, కేరళ వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ అని ఉయ్యండి. ఆరోగ్యంగా తిరిగొచ్చారు కదా అయ్యగారు, మీకు ఎలాంటి దిష్టి లేదింకా. కుడికాయలు ముందు పెట్టి వెళ్ళండి. నేనేమన్నా పెళ్లి కొడుకుని అనుకుంటున్నావా? అయ్యగారు, వెళ్ళు. వెళ్ళొస్తాను కృష్ణ. వెళ్ళడం తప్పదా? వెళ్ళి వస్తాను కదా. వస్తావులే, రాకుండా ఎలా ఉంటావు? కానీ నువ్వు వెళ్తుంటే మనసంతా ఎలాగో ఉంది. ఎలా ఉంది? నిన్ను వదిలి ఉండలేను అంటుంది నా మనసు. నువ్వు నా పక్కనుంటే కాలం కదులుతున్నట్టు కూడా తెలియట్లేదు. అప్పుడప్పుడు మనసు కోచలా ఉంటుంది, కంట్రోల్ చేసుకో. కంట్రోల్ లేకుండా చేసేది మీరే, ఆ తర్వాత రిమోట్తో కంట్రోల్ చేసేది కూడా మీరే. ఎలా వేగాలో కూడా అర్థం కావట్లేదు. పెళ్లికి ముందు ఇలాంటి ఫీలింగ్స్ చాలా వస్తాయిలే. ఇంటి దగ్గర డ్రాప్ చేయి రా. ఇంకాసేపు ఉండొచ్చు కదా. కేరళ జ్ఞాపకాలు ఇంకా సరిపోలేదా? సరిపోలేదు. అయినా త్వరలో పెళ్లి పెట్టుకుని మధ్యలో ఇలాంటి చిలిపి కోరికలేంటి? నిజం చెప్పు, నీకు కూడా వెళ్ళాలని లేదు కదా? సో ఇద్దరికి ఒకే ఫీలింగ్ ఉంది కాబట్టి నేనడిగిన ఆ ఎక్స్ డే లిప్ లాక్ ఇచ్చే. నో వే. ఏ కేరళకి వెళ్ళి ముద్దిస్తానని హ్యాండ్ ఇచ్చావు, కనీసం ఇప్పుడైనా ఇస్తే కేరళ ట్రిప్ ఫుల్ఫిల్ అవుతుంది, స్వీట్ మెమరీ అవుతుంది. అలా ఎందుకు అనుకోవాలి? నాకు ముక్కు పుడక కుట్టించావు కదా, అదే స్వీట్ మెమరీయే కదా. ఒక రకంగా అది కూడా స్వీట్ మెమరీయే, కానీ ముద్దు అనేది మనసుని తాకేది ముద్దమ్మాయి. ఇదిగో, నువ్వు వచ్చి డ్రాప్ చేస్తావా లేదా నేను వెళ్ళిపోవాలా? ముద్దు చెల్లు. నో. ఏయ్ ప్రియా, నిజం చెప్తున్నాను, ప్రతి క్షణం నా మనసులో నువ్వే. అరక్షణం నిన్ను చూడకపోతే ఏమవుతానో అని భయంగా ఉంది ప్రియా. నిజంగా నేను వదిలి ఉండలేను. ప్రతి రాత్రి నాకింకా కాలరాత్రి. అవునా? సరే అయితే ఒక పని చెయ్యి. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, చెప్పు. ఒక నిమిషం. నువ్వు లేక నేను లేను అన్నావు కదా, ఈ క్షణమే ఇప్పుడే నా మెడలో ఈ తాళి కట్టు.
అత్తయ్య మావయ్యతో నువ్వు కట్టిన తాళి చూపించి మా పెళ్ళైపోయింది ఆశీర్వదించమని అడుగుదాం, సరేనా? ప్రియా, నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావా లేదంటే జోక్ చేస్తున్నావా? ఈ తాళిని చూసి నీకేం గుర్తు రావట్లేదా కృష్ణ? ఈ తాళి గుర్తు చేసుకో కృష్ణ. నాకు అసలు గుర్తు లేదు ప్రియా. అవును, నువ్వు అప్పుడు నన్ను ప్రేమించలేదు. జస్ట్ నా అందాన్ని ట్రాప్ చేసే పనిలో ఉన్నావు కాబట్టి గుర్తులేదు. నీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు. ప్రియా, నిన్ను చూసిన మరుక్షణమే పంచభూతాల సాక్షిగా నా మనసులో భార్యగా ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ తాళి కూడా కొన్నాను. నిన్ను మోసం చేయను. నన్ను నమ్ము ప్రియా. నా లవ్ని యాక్సెప్ట్ చెయ్యి. ప్రియా, నిన్ను చూసిన మరుక్షణమే పంచభూతాల సాక్షిగా నా మనసులో భార్యగా ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ తాళి కూడా కొన్నాను. నిన్ను మోసం చేయను, నన్ను నమ్ము, నా లవ్ని యాక్సెప్ట్ చేయి అని ఈ తాళి నా చేతిలో పెట్టావు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజు నువ్వు నా సర్వస్వాన్ని దోచుకోవడానికి తాళిని అడ్డం పెట్టుకుని ట్రాప్ చేశావు. గుర్తొచ్చిందా? నన్ను మోసం చేయడానికి ఈ పవిత్రమైన తాళిని అస్త్రంగా నా మీద ప్రయోగించావు. గుర్తొచ్చిందా? తాళి బంధానికి ఏ ఆడపిల్లైనా తల వంచుకుంటుంది. ఆ రోజు నా మెళ్ళో తాళి కడతానని నువ్వు చూపించిన తాళి ఇదే. నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించడానికి ఈ తాళిని చూపించావు. నువ్వు నన్ను నమ్మించడానికి అలా చేసినా నేను మాత్రం ఆ రోజు నా ప్రేమని నమ్ముకున్నాను. నేను మోసపోలేదు. ఎందుకంటే ఆ క్షణం నిన్ను భర్తగా నా మనసులో ప్రతిష్ఠించుకున్నాను. ఈ తాళిని భద్రపరుచుకున్నాను. ఈ తాళి సాక్షిగా నా ప్రేమ మీద నమ్మకం పెట్టుకుని నిన్ను మంచివాడిగా మార్చుకుని ఇదే తాళితో నీతో 3 ముళ్ళు వేయించుకోవాలి అనుకున్నాను. అందుకే ఆ రోజు మోసగాడిగా నువ్విచ్చిన ఈ తాళి మారిన మంచి కృష్ణగా నీకు చూపించాలని ఈరోజు బయటకు తీశాను. వావ్, ఇది కదా ప్రేమ అంటే. వదినా, నీ ట్రూ లవ్ కి టేక్ ఏ బౌ. నిజమైన ప్రేమ ఎప్పటికీ మోసపోదని చెప్పి నిరూపించావు వదినా. హ్యాట్స్ ఆఫ్. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి గొప్ప ప్రేమికురాల్ని
ప్రాణాలు పోయినా సరే వదులుకోకన్నయ్యా. వదులుకోను, ప్రాణాలు పోయినా వదులుకోను. వదిన చెప్పినట్టు ఇప్పుడే తాళి కట్టన్నయ్యా. లేదు కార్తిక, ఇంత గొప్ప ప్రేమికురాల్ని 4 గోడల మధ్య తాళి కడితే అది మా ప్రేమకి అవమానం. పెళ్లి మంటపంలో అందరి ముందు తాళి కడితేనే ప్రియకి నేనిచ్చే గౌరవం. ఆ రోజే నా మనసులో ప్రియని మోసం చేశానన్న గిల్టీ ఫీలింగ్ మొత్తం పోతుంది. ఏ ప్రియా, నీకు కృష్ణకు పెళ్లి జరగదా? నీ మెడలో వేసే 3 ముళ్ళు నీతో 3 రాత్రులు నావి. ఇట్స్ ట్రూ. అయినా నువ్వు కూడా గ్రేట్ లవరే కదా కార్తిక. నువ్వు కూడా కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు కదా. అన్నయ్య, నీకు తన ప్రేమ విషయం తెలుసా? హే, నాకేంటి, ఇంట్లో అందరికీ తెలుసు. అయితే అక్క నాకే లేటుగా చెప్పిందనమాట. పిచ్చి మొహమా, నువ్వు నేను ప్రేమించేది ఒక్క కళ్యాణ్నే. నీ దగ్గరే నేను ప్రేమించే కళ్యాణ్ వేరు అని నిన్ను తింగరదాన్ని చేశాను. కళ్యాణ్ ఎప్పటికీ నావాడే. అమ్మ నా లవ్ గురించి నాన్నకింకా చెప్పలేదనుకుంటాను. లేదంటే కళ్యాణ్ గురించి డీటెయిల్స్ అడిగేవారు. పోన్లే, నేనే చెప్పేస్తాను. నానా, ఏంటమ్మా? నానా, అది నేను సైకాలజీ స్టడీలో భాగంగా కొన్ని కేసులు తీసుకుని ప్రాజెక్ట్స్ వర్క్స్ చేస్తున్నాను. ఓ, పాటలు వింటూ స్టడీనా? వెరీ గుడ్. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది నానా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అమ్మా. అవును, నేను హెల్తీగా ఉన్నట్టు కనపడ్డలేదా? మీరు హీరోలో ఉన్నారు నానా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీరు చాలా హుషారుగా ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నానా, మీతో ఒక విషయం చెప్పాలి. దానికి నాతో మొహమాటం ఎందుకమ్మా? రా, కూర్చో, చెప్పు. అయ్యగారు, వచ్చేసింది పానకంలో పుడకలాగా. ఇప్పుడొద్దులే, నాన్నకి తర్వాత చెప్తాను. అయ్యగారు, మీకు విషయం చెప్పాలి. ఏదైనా కొత్త విషయం ఉంటే నువ్వు అసలు దాచుకోలేవు కదా, చెప్పు. పెళ్లి కొడుకుని చూసారా? ఎలా ఉన్నాడు అయ్యగారు?
పంకజం, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? అయ్యో అయ్యగారు, అదేం లేదండి. మీ ఆయనకు విడాకులు ఇచ్చేసావా? అయ్యో అయ్యగారు, అదేం లేదండి. మరి పంకజం, మీ అయ్యగారు జోక్ చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. కార్తీక కళ్యాణ్ల ప్రేమ విషయం మీ అయ్యగారికి ముందే చెప్పాను. అయ్యగారికి ముందు నుంచి జోకులు వేయడం అంటే సరదా అమ్మగారు. అమ్మగారు, అయితే అయ్యగారికి గతం గుర్తొచ్చిందన్నమాట. చూసారా, మీకు గతం గుర్తుకొచ్చిందని పంకజం చెప్తోంది. నిజమేనా ధర్మతేజ్ గారు? నిజమే రాణమ్మ. నువ్వెవరు? నువ్వు నా భార్యవేనా? నువ్వు నేను తాళి కట్టిన భార్యవేనా? నువ్వు నా ముగ్గురు పిల్లలకు కన్న తల్లివేనా?